తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి 38,71,375 రూపాయల చెక్కులను బాధితులకు అందజేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలనకి అంటే గత 165 రోజులలో అద్భుతంగా 165 విజయాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క అసెంబ్లీ ఏదైతే 10 రోజులు జరిగిందో ఆ 10 రోజుల అసెంబ్లీలో కూడా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ మీద గత 150 సంవత్సరాల 150 విజయాలతో పాటు విజన్ 2047 దాకా అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 దాకా ప్రతి ఒక్క విషయం పైన కూడా చంద్రబాబు నాయుడు గారు కులంకుశంగా చర్చించి ప్రజలందరికీ కూడా అసెంబ్లీ ద్వారా తెలియచేయాలి ఎలా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది, ఎలా రాబోయే తరాలకి అద్భుతమైనటువంటి జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎలా స్థిరపరచాలా, ఎలాగైతే కమిట్మెంట్ ఇచ్చామో ఎలక్షన్లో సూపర్ 6 అవ్వచ్చు, లేకపోతే ఇతర యువతకి ఉపాధి కానీ అన్నీ కూడా తప్పకుండా చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో నిదర్శనమే ఇప్పుడు నూతన పాలసీలు, పెద్ద ఎత్తున పెట్టుబడి మనం చూస్తున్నాం. మొన్న ఒక్క రోజునే 85,000 కోట్ల పెట్టుబడి, 35,000 మందికి ఉపాధి కల్పించే విధంగా. దాని తర్వాత మన ఎన్టీపీసీ వారితో కూడా పవర్ అగ్రిమెంట్, అట్లా అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ప్రజాహితం కోరుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో కూడా. దాంతోపాటు ఎందుకంటే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేయాలనే లక్ష్యంతోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సంక్రాంతి కల్లా ఎక్కడ కూడా గుంటలైనటువంటి రోడ్డు ఇవ్వాలనే లక్ష్యంతో, పాటోల్ ఫ్రీ స్టేట్ చేయాలనే లక్ష్యంతో కూడా దానికి కూడా డబ్బులు రిలీజ్ చేసే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని అన్ని కూడా పర్యవేక్షించుకుంటూ ఈరోజు వచ్చాం. అలాగే ముఖ్యంగా ఏదైతే సీఎం గారు ఒక మంచి ఆలోచన, ఇప్పుడు కూడా ఎవరు కూడా వైద్యం లోపంతో చనిపోకూడదు, ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో పనిచేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పేదలకు ఇచ్చే విధంగా ఇప్పుడే మనం చూసాం. చిన్నారి పాపకి స్టెమ్ సెల్ ప్రాబ్లం వస్తే 14 లక్షల రూపాయలు ఎల్ఓసి ఇవ్వడం. అంటే ఈరోజు నేను ఈ వారం రోజులకి అంటే ఈ రోజు ఇచ్చింది 38,71,375 రూపాయలు. అంటే పేద ప్రజలకు ఎంతమందికి మంచి జరిగే విధంగా దాదాపుగా 39 లక్షల రూపాయలు ఈరోజు మేము ఎల్ఓసిగా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇస్తా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేదవాళ్ళ చెంత ఎప్పుడు ఉండాలి అనే లక్ష్యంతో. అలాగే మరి ముఖ్యంగా పేదలకి నివాసం యోగ్యమైన ఇల్లులు కట్టియాలని చెప్పేసి ఏదైతే 1,80,000 రూపాయలు ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్ PMAY 2.0 కింద ఈరోజు 2.5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. 1,50,000 రూపాయలు కేంద్రం కానీ, 1,00,000 రూపాయలు రాష్ట్రం కానీ. పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త యాప్లో రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా నివసించడానికి ఒక మంచి గృహం ఉండాలని లక్ష్యంతోనే ఈ యొక్క పథకం కూడా తీసుకొచ్చారు. అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాంతోపాటు మెరుగైన మంచి ప్రాంతాల కోసం మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం, జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఒక్కరు కూడా మంచి నీళ్ళు అందజేయాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేము రేపల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అలానే ఏదైతే చేయబోతా ఉన్నో అవి కూడా నాయకులందరితో కూడా చర్చ చేసి ముందుకు వెళ్తాము.